మదియాష్కి ఎలా సీట్ తెచ్చుకున్నారు? అదే అప్పుడు నేను అంటే రాహుల్ గాంధీ గారితో మిగతా మిత్రులు మిలింద్ దేవరా వాళ్ళు ఇటు చెప్పేటోళ్ళు వాళ్ళ సీఎం ఈజ్ అపోజింగ్ మధు టికెట్ అని చెప్పి అప్పుడున్న ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ గారు నన్ను కొడుకులాగా చూసేది. వాళ్ళ అబ్బాయితో వారి కూడా కుమారుడు మీకు హర్యానా చాలా ముఖ్యమంత్రి దీపేందర్ హూడా కూడా వారి కుమారుడు నాకు చిన్న తమ్ముడు లాగా. సందీప్ దీక్షిత్ కూడా మీకు చాలా సందీప్ క్లోజ్ కదా? దీక్షిత్ దీపేందర్ హూడా ఈ మా స్క్రీనింగ్ కమిటీకి ప్రణబ్ ముఖర్జీ గారు చైర్మన్ అవును, ఏమహేమీలు ఉండే. అవన్నీ కలిసి సో వచ్చాయి మీకు. వాళ్ళందరూ కూడా వెళ్ళి నా గురించి చెప్పడం జరిగింది. అంతిమంగా మళ్ళీ సోనియా గాంధీ నిర్ణయం అంతే తీసుకున్నారు. కదా? అవును, నేను గట్టిగా విశ్వసించింది కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్మినను. నా నిజమైంది. ఆకాంక్ష కూడా తెలంగాణ సాధన అనేది ఉండే, అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి విశ్వసించడం జరిగింది. ఒక దశలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చేసి అన్న మీరు రాజీనామా చేయండి, వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని భుజాలపై ఎత్తుకొని గెలిపిస్తామని చెప్తే నేను చెప్పాను నేను ఆల్రెడీ ఎంపీ ఉన్నా కదా, రాజీనామా చేస్తే రాష్ట్రం రావాలి కానీ రాజకీయ లబ్ధి కొరకు కాదు ఇది. కానీ వాళ్ళని పక్కన పెట్టేసి రాష్ట్ర సాధన కొరక నా వంతు పాత్ర డిప్యూటీ చీఫ్ విప్గా అటు అధిష్టానాన్ని ఒప్పించడంలో కానీ మిగతా రాజకీయ పార్టీలు అఖిలేష్ యాదవ్ నా మంచి మిత్రుడు, అతనిని ఒప్పించి సమాజ్వాదీ పార్టీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం, మాయావతి సపోర్ట్ చేస్తూ ఉండే, అటే ఉమర్ అబ్దుల్లా పార్టీ కూడా వ్యతిరేకం ఉండే, డిఎంకి కూడా మద్దతు లేకుండే. రాజ్యసభలో సందీప్ దీక్షిత్ నేను అసలు ఒక దశలో బిల్ పెట్టకుండా హౌస్ అడ్జాన్ అయినప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి మేము మాట్లాడి వారితో అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆయన వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది. నేను ఆంధ్రకి ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని చెప్పి సభ బిల్ పాస్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు వచ్చి మాట ఇచ్చి మన్మోహన్ సింగ్ గారితో రాజ్యసభలో హామీ ఇచ్చినప్పుడే ఒప్పుకోవడం జరిగిందని చెప్పారు. దాంట్లో పరోక్షంగా చాలా కీలక పాత్ర అన్నది. ఎప్పుడైనా బుక్ రాస్తే చేస్తాను ఎట్లాంటి క్లిష్ట సమయంలో పాత్ర వహించడం జరిగింది. లోక్సభలో బిల్లు అడ్డుకోవడానికి సోనియా గాంధీ గారి పైన అటు మీరా కుమార్ పైన దాడి చేయడే ప్లాన్ జరిగిండే. అప్పుడు విజయశాంతి గారు మీరా కుమార్ గారికి అడ్డుగా నిలబడి అడ్డుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారికి మేము ఒక వలయం నిలబడి ఆపడం జరిగింది. సో వీళ్ళు ఆంధ్ర ప్రాంత సోదర ఎంపీలంతా కూడా వాళ్ళు దాడి చేసి ఆపే ప్రయత్నం చేసినారు. సో చాలా పోరాటం జరిగింది. పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడే బిల్లు అందులో మదియాస్కి యొక్క పాత్ర అత్యంత కీలకం. మోర్ దెన్ కేసీఆర్ నేను బల్లగుద్ది చెప్పగలుగుతున్నాను. అది కేసీఆర్ ఒప్పుకుంటాడు. ఓకే, మదియాష్కి గారు అంటే కేసీఆర్ రోల్ కంటే మీది ఎక్కువ కేసీఆర్ కూడా ఒప్పుకుంటారంటున్నారు. ఓకే, పార్లమెంట్లో తెలంగాణ జీవితం ప్రత్యక్ష పోరాటంలో కూడా అందరిని కలుపుకోవడంలో అధికార పార్టీలో ఉంటూ అధినాయకత్వం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకించినా కూడా తెలంగాణకై గలం విప్పి తెలంగాణ నాయకత్వాన్ని కూడా ఏకం చేసుకుంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏకం చేసి ప్రజా సంఘాలతోటి మమేకమై పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడం, పార్లమెంటు చట్టం చేయడంలో నా యొక్క పాత్ర అత్యంత కీలకం.